సో 42 అన్నది 6కి సంబంధించింది అయితే అదేవిధంగా 83 దేనికి సంబంధించింది? రైట్ అమ్మా, ఏం లేదు అక్కడ ఉన్నది ఇక్కడ కూడా చేస్తా. ఒక నిర్దిష్ట విధానంలో 42 అన్నది 6కి సంబంధించింది అంటే వెంటనే 42:6 అంటే ఇంతకుముందు ఇలా రాసేవాడు, ఇప్పుడు 42 అనేది 6కి సంబంధించిందని రాస్తున్నాడు అంతే. ఏమంటున్నాడమ్మా, 83కి సంబంధించింది ఏంటి? జనాలు చేసే వెంటనే పని ఏంటో తెలుసా సార్? 42కి 6కి సంబంధం ఏంటో తెలుసా? బై 7. వెంటనే 83/7 చేద్దాం అంటే కుదరదు సార్, ఎందుకంటే 83 అనేవాడు ప్రైమ్ నెంబర్ సార్. అంటే బై 7 వర్కౌట్ కాదుగా. వర్కౌట్ కాకపోతే నేను ఊరుకుంటా అనుకున్నావా? లాజిక్ మార్చి పడేస్తా, అసలు తగ్గేదలే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు తెలుసా? 4ని 2ని యాడ్ చేశాడమ్మా. 4 + 2 ఎంత? 6. సరిపోయిందిగా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నేనేం చేయాలి? 8ని 3ని యాడ్ చేయాలి. 8 + 3 ఎంత? 11. ఉన్నావు చూడండి. అరే, ఈ 2 వర్డ్స్లో ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ వీటిలో ఎక్కడ ఉందో అది మన ఆన్సర్. అదే మన ఆన్సర్. అంటే ఇంతకుముందు 3 పదాలు ఇచ్చేవాడు కదా, 3 పదాలు, 3 నెంబర్లు, 3 లెటర్స్తో ఉన్న వర్డ్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఓ జాంతానే 2 ఇస్తాడు, ఇంకో 2 నువ్వే కనిపెట్టాలా. అంటే ఈ 2 మధ్యలో ఏ లింక్ ఉందో అదే లింక్ ఉండే విధంగా నువ్వు కనిపెట్టాలా. గ్లో చెయ్యి అంటే ఏం చేస్తావు? ఈ చెయ్యి తీసుకొచ్చి ఒక గ్లోలో ఎలా పెట్టుకుంటావు, అంతనా కాదా? నెక్ కాలర్. ఓకేమ్మా, ఇది నా నెక్ అవునా, ఇది నా కాలర్ అంటే ఇది కాదు. టై చొక్కా. అమ్మా, చొక్కాని తీసుకొచ్చి టై లోపల పెడతావా? చెయ్యిని తీసుకొచ్చి గ్లోవ్లో పెడుతున్నావు అంటే ఇక్కడ కూడా పోనీ చొక్కాని తీసుకొచ్చి టైలో పెడతావా? చెప్పు నాకు. పెట్టవా? అయితే వద్దు, తీసే. సాక్స్ పాదాలు చేస్తారు, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక సాక్స్ తీసుకుంటే దాంట్లో కాలు ఇలా పెడతావు. ఓకే, ఒక గ్లోవ్లో చేయాలా పెట్టావు, ఒక సాక్స్లో కాలు కూడా అలాగే పెడతావు. అంటే వీడు పర్ఫెక్ట్ సార్. కోటు జేబు. జేబులో కోటు పెడతావా? పోనీ కోట్లో జేబు పెడతావా? ఇవి వర్కౌట్ అయ్యే సినిమాలు కావులే కానీ. సో ఆన్సర్ అమ్మా సాక్స్ పాదాలు. ప్రశాంతంగా ఉండడం అంటాం కదా, అది. గందరగోళం. అమ్మా, శాంతంగా ఉండడం, గందరగోళం అంటే ఈ 2 ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ కాకుండా యాంటోనిమ్స్ అంటాం కదా మనం. ఓకే, సో సృష్టి అంటే ఏంటి? క్రియేట్ చేయడం. అవునా? క్రియేట్ చేస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి? సో అదేంటి? నాశనం చేయాలి. అవునా కాదా? విధ్వంసం చేయాలి. అవునా కాదా? అంటే ఆపోజిట్ వర్డ్ కాబట్టి అది. బిల్డ్ అంటే మళ్ళీ కట్టడమే, సృష్టించడమే వద్దు. నిర్మాణం అంటే మళ్ళీ కన్స్ట్రక్టివే, మనకు వద్దు. విధ్వంసం, ఎస్. ధ్వంసం చేయడం అంటే నాశనం చేయడం. విధ్వంసం అంటే వినాశం అంటారు సరా. నాశమన్నా వినాశమన్నా ఒకటే అర్థం, కానీ ఎందుకు 2 ఉంటాయి తెలుసా మనకు తెలుగులో? తెలుగు ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అమ్మా. ఓకే, నాశనము వినాశనము. ఓకే, భాషితము సుభాషితము అంటే ఏంటి? భాషితము అంటే మాట, సు అనే మాట చేర్చడం వల్ల అది మంచి అయింది. ఇక్కడ సృష్టి అంటే ఇది మంచి కోసం, అంటే మీనింగ్ కూడా మనకు నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలి అంటే సో నాశనం అనే దానికన్నా వినాశనము లేదా విధ్వంసం అనేది పర్ఫెక్ట్ వర్డ్ అవుతుంది. ఓకేనా? సో తెలుగు మీద కూడా కొంచెం అవగాహన పెంచుకుంటే బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది.